రెండవదిగా నువ్వేమి ప్రార్థన చేయాలి? దేవా, నీ తలంపులు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఆయన తలంపులు ఉండాలి మనకి. ఆయన తలంపులు ఉంటే నువ్వేం చేస్తావు? పెందల కాడ 10:45 10:45 ప్రారంభించాం చర్చి. ఈరోజు ఆరాధన 10:30కే వస్తావు. ఎందుకు? నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ ఎవరి మీద ఉన్నాయి? యేసయ్య మీద ఉన్నాయి. ఆయన ప్రేమించే బిడ్డగా ఉన్నప్పుడు, ఆయనని విశ్వాసించిన బిడ్డగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన సన్నిధికి పెందల కాడ పరిగెత్తుకుంటూ వస్తావు. చూడు, కాబట్టి ఆయన తలంపులు మనకి చాలా ముఖ్యం. ఒకసారి క్రిస్మస్ నాటిక జరుగుతున్నది. నాటిక జరుగుతూ ఉంటే ఆ నాటికలో ఇదిగో ఇలాంటి అమ్మాయి టీచర్గా ఉన్నది. ఆ స్కిట్ నేర్పిస్తారు కదా, ఆ టీచర్ నేర్పిస్తున్నది. ఓయ్, నువ్వేమో యోసేపు, నువ్వేమో మరియమ్మ, లేకపోతే మీరు గొర్రెలు, మీరేమో జ్ఞానులు అని క్యారెక్టర్స్ డివైడ్ చేస్తారు కదా. ఆ టీచర్ మరి ఆ యొక్క రిహార్సల్ అన్నమాట నేర్పిస్తూ ఉన్నది. ఒక క్యారెక్టర్ తగ్గింది. అదే క్యారెక్టర్ అంటే, మరియా యోసేపు ఆమె నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆమె ఎవరన్నా స్థలం ఇస్తారేమోనని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది. డోర్ కొడితే, అయ్యో మాకే స్థలం లేదయ్యా, మాకే స్థలం అందరూ అంటారు కదా. అలాగా ఒక చిన్న అమ్మాయిని, మన ఆ పాపంత అమ్మాయిని, చిన్న పాపని ఆమెను పెట్టారు. అంటే మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదని ఏ పేరు బట్టి సంధ్య అలాంటి అమ్మాయిని పెట్టారు. తేజ అలాంటి అమ్మాయిని పెట్టారు. పెడితే సరే ఆ క్రిస్మస్ స్కిట్ ప్లే అవుతూ ఉన్నది. అందరూ ఇక యాక్షన్ చేస్తూ ఉన్నారు. మరియా పాత్ర మరియా, దేవదూత పాత్ర దేవదూత, అలాగే గొర్రెలాడు గొర్రెల పాత్రలు చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నది. చేస్తూ ఉంటే ఇక వీళ్ళు వచ్చే ముందుగా మరియా యోసేపు వస్తారు కదా, ఎక్కడన్నా స్థలం దొరుకుతుందేమోనని. ఆమె ఎన్ని నెలలు? అప్పటికి 9 నెలలు నిండు చూలాలి. వచ్చి ఇలాగా తలుపు కొడతాయి. కొడితే ఆ చిన్న పాప తేజ అంటే అమ్మాయి డోర్ ఓపెన్ చేస్తాయి. ఆ అమ్మాయికి టీచర్ క్యారెక్టర్ ఇచ్చిందనమాట. నువ్వు ఏమని చెప్పాలమ్మా? మా ఇంట్లో స్థలము లేదు అని చెప్పాలి. అదొక్కటే సింపుల్. ఎందుకంటే ఆ అమ్మాయి కొద్దిగా చెవుడు ఉంది, ఆ పాప కొద్దిగా చెవుడు ఉన్నది. ఎక్కువ చెప్పలేదని ఒకే ఒక డైలాగ్ చెప్పారు. ఏంటంటే, మా ఇంట్లో స్థలం లేదు అనగానే సరే ఈ అమ్మాయి ఏం చేయాలి? మరియా యోసేపు వచ్చి డోర్ కొట్టినప్పుడు డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేస్తే ఏమని చెప్పాలి? మా ఇంట్లో ఏం చెప్పాలి? మా ఇంట్లో స్థలము లేదని చెప్పాలి. ఈ అమ్మాయి ఏం చేస్తున్నది? మా ఇంట్లో చాలా స్థలం ఉన్నది, మీరు అందరూ రావచ్చు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండొచ్చు, ఎంత విశాలమైన స్థలం ఉంది, వెల్కమ్, మీరు అందరు రండి అని మరియా యోసేపు సంతోషం లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నది. ఇక టీచర్ గారి టెన్షన్ పడుతున్నది. అది కాదు మా తల్లి, అలా చెప్పకు, మా ఇంట్లో స్థలం లేదని చెప్పంటే ఈ అమ్మాయి మా ఇంట్లో చాలా స్థలం ఉన్నది, మీరు రండి, చాలా సంతోషంగా రండి అని చెప్పేసి అంటుంటే ఇక అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. చూడండి, ఆ తర్వాత ఆ స్కిట్ అయిపోయింది. టీచర్ అందంట, అమ్మాయి మా ఇంట్లో స్థలం లేదని చెప్పమన్నాను కదా, నువ్వేంటి అలా చెప్పావు అంటే, అప్పుడు ఆ పాప అన్నది, తల్లి అయిన మరియను చూసినప్పుడు ఆ మరి గర్భంలో ఉన్నట్టు యేసయ్యను చూశాను. నా యేసయ్య నా ఇంటికి వస్తే నేను ఎలా ఆహ్వానించుకుని ఉంటాను? చూడండి ఆయన ఆలోచన చూడండి. నా యేసయ్య నా ఇంటికి వచ్చాడు, నేను ఎలా ఉంటాను ఆహ్వానించకుండా? కాబట్టి ఆయన చూడగానే ఆ తల్లి గర్భంలో ఉన్న నా యేసయ్య ఆలోచనలే నాకున్నాయి. కాబట్టి నా ప్రభు నేను ఎలాగో వెతికి పంపిస్తాను, అందుకే చాలా స్థలం రమ్మని చెప్పేసి ఆహ్వానించాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. చూడండి, తలంపులు, యేసయ్య తలంపులు మనకున్నప్పుడు మనం ఎంతగా ప్రేమిస్తాము, ఎంతగా ఆయన మాటలకు లోబడతాము. కాబట్టి ఆ చిన్న బిడ్డ ఆ యాక్షన్ చెప్పినట్టుగా చెప్పకుండా యేసయ్య లోపలికి ఆహ్వానించింది. కాబట్టి దేవుని తలంపులు మనము కలిగి ఉండాలి. ఆ తరువాత